గుంతకల్ మండలం నందు విద్యా హక్కు చట్టం కింద ఉన్నటువంటి పేరెంట్స్ గౌరవనీయులైనటువంటి ఆర్డీఓ గారికి తమ సమస్యల గురించి మెమరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. విద్యా హక్కు చట్టం దాదాపు 10 సంవత్సరాలు పైబడి అయి ఉంది. 2010 ఏప్రిల్ 1 నుంచి రావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల నుంచి అమలు కావడం జరిగింది. మరి చట్టబద్ధంగా పార్లమెంటు సాక్షిగా అమలు కావాల్సినటువంటి ఈ విద్యా హక్కు చట్టానికి ప్రైవేటు యాజమాన్యాలు తూట్లు పడుస్తూ ఉన్నాయి. పాఠశాలలో అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థులను వేధిస్తూ ఉన్నాయి ఫీజులు కట్టమని తల్లిదండ్రులని. కాబట్టి ఈ చట్టం ప్రకారం అటువంటివి చేయకూడదు. ప్రభుత్వమే, ఇప్పుడు ప్రస్తుతం జీవో వచ్చింది, ప్రభుత్వమే వారికి ఫీజుల రూపంలో చెల్లించబడుతుంది. అదేవిధంగా గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు మరియు విద్యాశాఖ మంత్రులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు కూడా తెలియజేసేది ఏమనగా, దాదాపు 67 లక్షల మందికి పైచిలకు పైగా ఈ యొక్క తల్లికి వందనం పథకం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి అటువంటి సందర్భంలో ఈ తల్లికి వందనం పథకం కింద వచ్చేటువంటి డబ్బులనే తిరిగి పాఠశాల అంటే ప్రైవేటు పాఠశాలలో అడ్మిషన్ పొందినటువంటి విద్యా హక్కు చట్టం విద్యార్థులకు వర్తింపజేయడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ చట్టం కింద ఉన్నటువంటి విద్యార్థులందరూ పేద కుటుంబాలే, ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళే. కాబట్టి తల్లికి వందనం పథకం ఇచ్చేటువంటి 13,000 తల్లుల ఖాతాలోకి వేస్తూ ఈ ఫీజులకు సంబంధించినటువంటిది ప్రభుత్వమే పాఠశాల యాజమాన్యానికి చెల్లించాలని మనవి. ఎందుకంటే వారి బుక్స్ కానీ, దుస్తులు కానీ వారి అవసరాల నిమిత్తం ఈ రోజున ఈ 13,000 రూపాయలు పేద కుటుంబాలకి ఎంతో ఉపయుక్తకరంగా ఉంటాయి. మళ్ళీ అటువంటిది ఈ ఫీజులనే తిరిగి ప్రైవేటు యాజమాన్యాలకు ప్రభుత్వం చెల్లించడం అనడం అనేది దారుణం. కాబట్టి ఈ విషయంపై శీఘ్రగతిన, త్వరితగతిన నిర్ణయాన్ని తీసుకొని ఈ ఆర్టీఈ విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని గౌరవనీయులైనటువంటి ఆర్డీఓ గారికి ఈరోజు మెమరాండం ఇవ్వబోతున్నాము. అదేవిధంగా గుంతకల్ ఎంఈఓ గారికి కూడా ఇస్తాము. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి కానీ, అదేవిధంగా ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్ పొందినటువంటి ఏ స్కూల్లోనైనా విద్యార్థిని ఇబ్బందులకు గురి చేస్తే విద్యా హక్కు చట్టం ప్రకారం శిక్షలు సిద్ధంగా ఉంటాయి. దానికి న్యాయస్థానానికి కూడా వెళ్ళడానికి మేము వెనకాడము. కాబట్టి శారీరకంగా, మానసికంగా ఎలాంటి క్యాపిటల్ ఫీజులు కానీ వసూలు చేయకూడదు. కాబట్టి ఈ విద్య అందిస్తున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాలు గుర్తెరిగి ఈ చట్టాన్ని గౌరవించి అక్కడ ఉన్నటువంటి అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థుల పట్ల గౌరవంగా ఎలాంటి వివక్ష చూపించరాదని మనవి. నమస్కారం.